వరంగల్ హైవేలో మనకి ఏ ప్లేస్లు వస్తున్నాయి, ప్రస్తుతానికి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు గట్కేసర్ దగ్గరలో పోచారంలో మనకు ఆల్రెడీ ఇన్ఫోసిస్ క్యాంపస్, కొన్ని ఐటీ స్టేజ్లు ఉన్నాయి, కొన్ని వస్తున్నాయి. అదేవిధంగా గట్కేసర్ టౌన్లో ఆల్రెడీ గజము 40 నుంచి 50 వేలు నడుస్తుంది. గట్కేసర్ నుంచి నెక్స్ట్ మనకు ఔషాపూర్ విలేజ్ వస్తుంది. ఔషాపూర్ విలేజ్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, విల్లాస్ వచ్చాయి, అపార్ట్మెంట్స్ వచ్చాయి. అక్కడ కూడా గజం మనకి 20 నుంచి 25 వేలు నడుస్తుంది. దాని తర్వాత మనకు కొండమడుగు అండ్ బీబీ నగర్ వస్తుంది. ఈ బీబీ నగర్ దగ్గరలో మనకు ఎయిమ్స్ మనకి ఆల్రెడీ వచ్చేసింది. సో మనకి ఎయిమ్స్ అంటే ఆల్మోస్ట్ దగ్గరలో డెవలప్మెంట్స్ చాలా వచ్చినాయి. బీబీ నగర్ టౌన్ బాగా పెద్ద డెవలప్ అయిపోయింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే టోల్గేటు, గూడూరు టోల్గేట్ తర్వాత మనకి భువనగిరి టౌన్ వస్తుంది. ఇప్పుడు భువనగిరి టౌన్ చూసుకున్నట్లయితే టౌన్లో 50,000 నుంచి 1.5 lakh గజం నడుస్తుందండి. అదేవిధంగా భువనగిరి టౌన్కి చుట్టుపక్కల అంటే టౌన్కి 1 కిలోమీటర్స్ అవుట్స్కర్ట్లో చూసుకున్నా కూడా గజం 20,000 రూపాయలు తక్కువ ఎక్కడ లేదు. అదేవిధంగా మన నెక్స్ట్ మనకు వచ్చేది రాయగిరి స్టేషన్, రాయగిరి టౌన్ వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే మనం యాదాద్రి టెంపుల్కి వెళ్తాము. రాయగిరి దాటిన తర్వాత మనకు వచ్చి నెక్స్ట్ ఆలేరు టౌన్ వస్తుంది. ఆలేరు మున్సిపాలిటీ, ఆలేరు నియోజకవర్గము, ఆలేరు తర్వాత మనకు జనగాం వస్తుంది. సో మనకు ఆలేరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే సిద్దిపేట కనెక్టివిటీ, మనకు ఆలేరు మున్సిపాలిటీ, ఆలేరు నియోజకవర్గం తర్వాత కొలన్పాక విలేజ్ వస్తుంది. కొలన్పాక నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళా రాజాపేట మండలం వస్తుంది. రాజాపేట మండలం నెమ్లా జంక్షన్ వస్తుంది. నెమ్లా జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మనం మసాయిపేట, యాదాద్రి వచ్చేస్తాం. అదే రాజాపేట నుంచి స్ట్రైట్ తీసుకుంటే మనకు జగదేపూర్ మండలము, అదేవిధంగా ఇప్పుడు కొత్త తిరుమల వస్తుంది, గజ్వేల్ టౌన్ వెళ్ళిపోతాం. సో ఇదంతా కూడా డెవలప్మెంట్ సిజ్ అనమాట. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు యాదగిరిగుట్ట చూసుకుంటే ఇటు మనకు వరంగల్ హైవేలో ఇటు స్వర్ణగిరి టెంపుల్, భువనగిరి, సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ కూడా మనకు రాబోతున్నాయి. ఆలేరు నియోజకవర్గం టౌన్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ 1,500 CR 1,500 కోట్లు శాంక్షన్ చేసింది ఆలేరు టౌన్కి. చుట్టుపక్కల ఫ్లైఓవర్స్, రోడ్స్ అన్ని డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. మనం చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి అప్ టు గట్కేసర్ వరకు ఫుల్లీ డెవలప్డ్ అండి. మీరు ఎంత చూసుకున్నా కూడా ఎక్కడ ల్యాండ్ స్పేస్ లేదు. సో మన గట్కేసర్ వారం నుంచి మన భువనగిరి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, తిరుమలార్. సో మధ్యలో కంటిన్యూ సిటీ డెవలప్మెంటే ఉన్నది. కనుక ఇన్వెస్ట్మెంట్స్ వరంగల్ హైవే ఈస్ట్ చేయొచ్చు. స్టిల్ మనకి కొలన్పాక విలేజ్లో, ఆలేరు టౌన్లో, ఇటు రాజాపేట మండలం